కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘోరం చోటు చేసుకుంది. తొక్కిసలాట దుర్ఘటనలో 9 మంది మృత్యువాత పడ్డారు. 8 మంది మహిళలు, ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయారు. దేవాలయానికి 3000 మంది భక్తుల సామర్థ్యం మాత్రమే ఉంది. 25,000 మందికి పైగా భక్తులు ఒక్కసారి రావడంతో తొక్కిసలాట జరిగింది. కార్తీక ఏకాదశి శనివారం కావడంతో భక్తులు పోటెత్తారు. రైలింగ్ విరగడంతో భక్తులు పడిపోయారు. గందరగోళ పరిస్థితి తొక్కిసలాటకు దారితీసింది. తొక్కిసలాట ఘటనలో గాయపడిన 25 మందికి పలాస ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం ఇద్దరిని శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. ఇక ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాట బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు సీఎం చంద్రబాబు. బాధ్యులను కస్టడీలోకి తీసుకుంటామని అన్నారు. ఇక తొక్కిసలాటలో అమాయకులు చనిపోయారని, స్వామి దర్శనానికి వెళ్తే అలా జరగడం బాధాకరమన్నారు. ఇందుకు నిర్లక్ష్యమే కారణమైతే తప్పకుండా చర్యలుంటాయని చెప్పారు సీఎం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు చంద్రబాబు. కాశీబుగ్గకు ప్రమాద ఘటనకు సంబంధించి మంత్రి లోకేష్ అక్కడకు బయలుదేరారు. తొక్కిసలాట బాధితుల్ని పరామర్శించనున్నారు లోకేష్. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష చేయనున్నారు లోకేష్. ఇక తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. 2 లక్షల చొప్పున పరిహారాన్ని పీఎంఓ కార్యాలయం ప్రకటించింది. ఇక కాశీబుగ్గ ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎస్పీ, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. అనిత తొక్కిసలాటపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఆలయం మొదటి అంతస్తులో ఉంటుందని అనిత తెలిపిన పరిస్థితి. 20 మెట్లు ఎక్కి పైకి వెళ్లే క్రమంలో రైలింగ్ ఊడిపోయిందని వెల్లడించారు హోంమంత్రి. ఏకాదశి కావడంతో భక్తులు లెక్కకు మించి వచ్చారు. ఆలయం కెపాసిటీ 3,000 అయితే దాదాపు 30,000 మంది వచ్చారని అంచనా. దర్శనానికి వచ్చిన భక్తులంతా ఒక్కసారిగా తోసుకోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. దాంతోనే ఇంత పెద్ద సంఖ్యలో మృతుల సంఖ్య పెరిగిందన్న వాదన వినిపిస్తుంది. అయితే ఇక్కడ ఎక్కడా కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేదనేది సుస్పష్టంగా అర్థమవుతోంది. భక్తుల కంట్రోల్కు ఎలాంటి ఏర్పాట్లు చేయలేకపోయింది దేవస్థానం. దాంతోనే ఈ తొక్కిసలాట చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రైవేటు వ్యక్తికి చెందిన 12 ఎకరాల సొంత భూమిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. 4 ఏళ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణాన్ని ధర్మకర్త హరిముకుంద్ పాండా ప్రారంభించారు. సుమారు 20 కోట్లతో ఆలయాన్ని నిర్మించారు. కొత్తగా నిర్మించిన ఆలయంలో మే నుంచి దర్శనాలు షురూ అయ్యాయి. ప్రతి శనివారం ఈ ఆలయానికి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ప్రమాదంపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పాండా స్పందించారు. సాధారణంగా రోజుకు 2,000 మంది భక్తులు వస్తుంటారని, ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని ఊహించలేకపోయామన్నారు. అందుకే పోలీసులకు సమాచారం ఇవ్వలేదని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. మొత్తంగా నిండు ప్రాణాలు పండగ పూట గాలిలో కలిసిపోయిన పరిస్థితి. శ్రీకాంత్, చూస్తూ ఉన్నాం. మొత్తంగా ఎవరి నిర్లక్ష్యమైతేనే మొత్తంగా నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయిన పరిస్థితి. ఇంతటి పర్వదినాన 2 తెలుగు రాష్ట్రాలు కూడా కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితి. ఈ ఒక్క ఘటనే కాదు, ఇందాక మీరు చెప్పినట్టుగా చాలా ఉదాహరణలు, రకరకాల విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. మొత్తంగా ఈ గుడికి సంబంధించి సోషల్ మీడియాలో గత వారంగా పెద్ద ఎత్తున ప్రచారాన్ని హోరెత్తించారు. ఆ ప్రచారంతోనే ఇంతమంది భక్తులు మృతుల్లో మనం చూసాం. శ్రీకాంత్, నందిగామ నుంచి కూడా శ్రీకాకుళం వరకు వెళ్ళిన పరిస్థితి. నందిగామ నుంచి తిరుపతి వెళ్ళటం చాలా ఈజీ. ఈ శ్రీకాకుళం వరకు వెళ్ళి ఇక్కడ దర్శించుకున్నారు అంటే సోషల్ మీడియాలో ఈ దేవస్థానానికి సంబంధించి ఎంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా ఇంత క్రౌడ్ వస్తూ ఉంటే అక్కడ పోలీసులు కానీ స్థానికులు కానీ ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్గా సిదిరి అప్పలరాజుతో మాట్లాడినప్పుడు కూడా తనకు సంబంధించిన సన్నిహితులు చాలామంది కూడా చెప్పారు, పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తున్నారు, అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు అని చెప్పి తన సన్నిహితులు చెప్పారని సిదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడినప్పుడు చెప్పిన పరిస్థితి. అంటే ఎక్కడికక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థను దాటి కూడా ఇంతమంది జనం వచ్చారా? ఎవరు కూడా ఈ క్రౌడ్ని మేనేజ్మెంట్ చేయలేకపోవడంతోనే ఇంతటి ఘోరం జరిగిందా? ఎలా చూడాలి మొత్తం ఈ అంశానికి సంబంధించి? ఎప్పటికప్పుడు మనం ఒక ఘటన జరిగిన తర్వాత ప్రతిదీ కూడా పోస్ట్మార్టం చేస్తూ ఉన్నాం. కానీ ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే భవిష్యత్తులో ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ఏం చెప్తారు? అంటే వంశీ, నిజానికి ఇట్లాంటి ఘటనలు జరగడం చాలా దౌర్భాగ్యకరం అని చెప్పాలి, దురదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే దర్శనానికి వెళ్ళి ప్రాణాలు కోల్పోతారని చెప్పేసి ఎవరు ఊహించరు. సో ఒకే సంవత్సరంలో తిరుమల తిరుపతి ఘటన టోకెన్ కౌంటర్ల దగ్గర జరిగినటువంటి ఘటనలో 6 చనిపోయారు, 25 మందికి పైగా తొక్కిసలాటలో గాయపడ్డారు. ఆ ఘటన మర్చిపోకముందే సో మళ్ళీ అట్లాంటి సేమ్ రిలేటెడ్ ఆ రోజు తిరుమల క్షేత్రంలో జరిగింది. ఈరోజు అదే తిరుమల తిరుపతి దేవస్థానంగా భావించేటువంటి, ఉత్తర తిరుపతిగా భావించేటువంటి కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో జరగడం నిజానికి చాలా బాధాకరం అని చెప్పాలి. ఇప్పటికే దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేష్ కూడా దీనిపైన స్పందించారు. సో దేశవ్యాప్తంగా కూడా ఈ అంశం, ఈ ఘటన ఏదైతే ఉందో చాలా దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో కూడా దీనికి సంబంధించి అందరూ కూడా
వాళ్ళు వాళ్ళ సానుభూతిని ప్రకటిస్తున్నారు. కానీ దీనికి అంటే గుడి భక్తితో గుడి కట్టడం, భక్తిని సమాజానికి అందించడం ఓకే ఒక రకంగా. కానీ ఆ భక్తిని ఒక స్వామివారి రూపంలో కొలిచే వాళ్ళు లక్షలాది మంది ఉంటారు. సో లక్షలాది మంది వచ్చినప్పుడు దానికి సంబంధించి అట్లా ఏర్పాటు చేసి ఉండాలి. సో నిజానికి హోంమంత్రి అనిత చెప్తున్నట్టు అది అంత ప్రాముఖ్యత లేదు అనుకున్నా కానీ అక్కడ ఆ ప్రాముఖ్యత ఉంది. అది గమనించాల్సినటువంటి విషయం. 10 సంవత్సరాలు గుడి కట్టడానికి జరిగింది. ఆల్మోస్ట్ 20 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ గుడి నిర్మాణం జరిగింది. గుడి ఓపెన్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 4-5 నెలలు మాత్రమే. ఇంకా కూడా అక్కడ కన్స్ట్రక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈవెన్ విజువల్స్ లో చూడొచ్చు. అక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి ప్లేస్ లోనే ఆ రైలింగ్స్ విరిగిపోయి ఆ కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి ఆ కాంక్రీట్ పైనే పడి తలలు పగిలిపోయి వాళ్ళు స్పృహ కోల్పోయారు. అక్కడే తొక్కిసలాట కూడా జరిగింది. సో తొక్కిసలాట జరిగినటువంటి క్రమంలో ఊపిరాడలేనటువంటి పరిస్థితి. ఉదయం ఇది చిన్న ఘటన అనుకున్నా కానీ చూస్తా ఉంటే చాలా పెద్ద ఘటనగా మారిపోయింది. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఈ ఘటన చాలా పెద్ద ఎత్తున తీసుకునేటువంటి ఘటనగా మారినటువంటి విషయం. సో ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ లేదు, ప్రైవేట్ బందోబస్తు కూడా లేదు. సో చిన్న గుడి 1500 మంది 2000 మంది వస్తారు అనుకుంటే అక్కడ అది మోరోవర్ ఏంటంటే ఒక మంచి సిటీ ప్లేస్ లో ఉంది. సో పలాస, కాశీబుగ్గ ఒక ట్విన్ సిటీస్ శ్రీకాకుళం జిల్లాలో చాలా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కూడా కేవలం 1 కిలోమీటర్ అంటే కూతవేటు దూరంలోనే ఉంటుంది. ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. మోరోవర్ సీసీ కెమెరాలు కూడా పోలీసు పర్యవేక్షణలోనే ఉంటాయి. ఎందుకంటే ఇట్లాంటి క్రౌడెడ్ ఏరియాలో ఏమైనా జరగవచ్చు, ఎవరైనా వేరే వేరే కార్యకలాపాలు కూడా జరగవచ్చు. ఇట్లాంటి రద్దీ ఉండేటువంటి ప్రాంతంలో, మోరోవర్ భక్తుల రద్దీ ఉండేటువంటి ప్రాంతాల్లో, హిందూ దేవాలయాల్లో గతంలో మనం చూసాం చాలా మంది ఉగ్రవాద చర్యలు కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో మాకు సమాచారం లేదు ఈ దాడి జరిగింది అని అంటే రేపు పొద్దున అట్లాంటి ఘటనలు జరిగితే బాధ్యులు ఎవరు? సో పోలీసులు ఈరోజు డిఐజీ, వైజాగ్ రేంజ్ డిఐజీ చెప్తున్నారు మాకు ముందస్తు సమాచారం లేదు అని చెప్పేసి. కానీ ఇంతమంది భక్తులు వస్తుంటే లా అండ్ ఆర్డర్ ఏం చేస్తోంది? ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఇంతమంది వస్తున్నారు, మాకు సమాచారం ఎందుకు ఇవ్వలేదు? సో ఇంతమంది రావద్దు, ఇంతమందిని కట్టడి చేయండి, లేదంటే పర్మిషన్ తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి ముందే దీనికి సంబంధించి ఒక ఆదేశాలు జారీ చేయాల్సింది ఉండే. కానీ జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయిన తర్వాత ఈరోజు పోలీసు వాళ్ళు చెప్తున్నటువంటి మాట, ఇది మాకు సమాచారం లేదు, ముందస్తు సమాచారం లేకపోవడమే మేము రాలేకపోయామని చెప్పేసి చెప్పడం, ఇది నిజంగా దీన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో, జిల్లాలో ఏం జరుగుతుంది, పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుంది? ఇంత పెద్ద టెంపుల్ అక్కడ పక్కనే ఉంటే ఖచ్చితంగా భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. దట్టు ఏకాదశి పండుగ ఈరోజు శనివారం, కార్తీక మాసంలో ఉంది. సో ఖచ్చితంగా భక్తులు వస్తూ ఉంటారని తెలిసినటువంటి విషయమే. అక్కడ గుడి లేని గుడి కాదు, ఉన్న గుడే. సో ప్రజల్లో ఉన్నటువంటి గుడే ప్రభుత్వానికి, అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆ గుడి ఉన్నటువంటి విషయం తెలుసు. సో ఇట్లాంటి గుడులు ఏవైతే ప్రైవేట్ గుడులు ఉంటాయో, ఈవెన్ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కొన్ని ప్రైవేట్ వ్యక్తులు భక్తితో కట్టి కోట్ల రూపాయలు వెచ్చించి తమ భక్తిని భక్తి రూపంలో, గుళ్ళ రూపంలో కట్టినటువంటి. శ్రీకాంత్, మొత్తంగా చూస్తున్నాం ఇంతకు ముందు మనకు ఐ న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా ఒక వీడియో ప్లే అయింది. అంటే గుడి నిర్మాణం అప్పుడు శ్రీకాకుళం ప్రతినిధి రాము ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో పాండా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ గుడి ఏ ఇంజనీర్ అంటే ఎవరి సలహాలతో కడుతున్నారు, ఏ ఇంజనీర్లు ఈ గుడికి ప్లానింగ్ ఇచ్చారు అంటే ఎవరు ప్లానింగ్ ఏం లేదు, మా అమ్మ ఏదైతే చెప్పిందో ఆ అమ్మ సలహాలు సూచనలతోనే నేను ఈ గుడి నిర్మాణం చేస్తున్నాను అంటూ చెప్పిన పరిస్థితి. సో దీని గురించి చర్చించే ముందు మనం ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.